న్యాయవాదులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకొస్తున్నారు. వాటిని నిలువరించాలని కోరుతూ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో న్యాయవాదులు 2 రోజుల పాటు విధులను బహిష్కరించారు. వ్యతిరేకంగా చట్టం ఒకటి తీసుకురాబోతున్నారు. ఆ చట్టాన్ని పరిరక్షించుకోవడం అడ్వకేట్స్కి మన వంతుగా ఇవాళ ప్రొటెస్ట్ పెట్టాము. ఇవాళ రేపు కూడా ఆ వంతు ఏంటంటే అడ్వకేట్స్కి పబ్లిక్కి సహాయకులుగా ఉండాలి తప్ప పబ్లిక్ మన మీద తిరగబడే పరిస్థితి ఉంది ఆ యాక్ట్లో. అందుకని దాని మీద ప్రొటెస్ట్ పెట్టాము. దాని మీద స్టేటు అట్లాగే మిగతా బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్స్ కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ మీటింగ్ వల్ల అందరికీ తెలియజేయబడుతున్నామండి. వినియోగదారుల చట్ట పరిధిలోకి న్యాయవాదులను తీసుకురావటం, అదేవిధంగా న్యాయవాదులకు వ్యతిరేకంగా అనేక అంశాలను దీంట్లో పొందుపరిచి వారిని ఇబ్బందులకు గురి చేసే విధంగా తయారు చేస్తున్న ఈ యొక్క చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం మరొకసారి పునఃపరిశీలించాలని న్యాయవాదులు ఈ సందర్భంగా సూచించారు. భారతదేశంలో వృత్తి నైపుణ్యం కలిగిన డాక్టర్లు, న్యాయవాదులు, ఇంజనీర్ల మీద దాడులు పెరిగినాయి. ఎవరైతే తమ వృత్తికి నిబద్ధంగా పనిచేస్తున్నారో వాళ్ళ మీద కక్షిదారులు కానీ లేకపోతే భారత ప్రభుత్వం చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. చట్టాలు రాజ్యసభలో కూడా పాస్ అయినాయి. ఈ వృత్తుల్ని కాపాడుకోలేకపోయినట్టయితే రాజ్యాంగ పరిరక్షణ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఈ ఆర్గనైజేషన్ బలంగా ఉంచకుండా దీన్ని డైల్యూట్ చేసుకుంటూ ఎక్కడో ఒక చోట 2 చోట్ల జరిగిన తప్పులతో న్యాయవాదుల మీద కేసులు పెట్టచ్చు, న్యాయవాదులని వినియోగదారుల చట్టం పరిధిలోకి తీసుకురావచ్చు, న్యాయవాదులకి వకాలతకి కేవలం కాంట్రాక్టే, ఇవన్నీ అన్నట్టయితే భారతదేశంలో గత 150 సంవత్సరాలుగా ఉద్యమాలు జరిగి ఉండేవి కావు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిండేది కాదు. దేశ స్వతంత్రంలో న్యాయవాదుల పాత్ర కీలకమని, ఇలాంటి వారిపైన చట్టాలను తీసుకొచ్చి వారిని ఇబ్బందులకు గురి చేసే విధంగా చట్టాలను రూపొందించడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా న్యాయవాదులు పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని న్యాయవాదులు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయవాదుల హక్కులను పరిరక్షించాలని పలువురు న్యాయవాదులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకును న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని సత్తెనపల్లి బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.